4వ శతాబ్దంలో గుప్తులచే నిర్మించబడిన ఉండవల్లి గుహలను అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా ఎంతో పచ్చగా ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ భవంతిలో 3వ అంతస్తులో 5 మీటర్ల పొడవైన అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం అయితే మీకు దర్శనమిస్తారు. ఈ అద్భుతమైన కట్టడాలని మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా మీరు విజయవాడ అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది విజయవాడ బస్ స్టాండ్. ఇది మనం ఈ గృహల్ని చేరుకోవడానికి 6 కిలోమీటర్లు అయితే ప్రయాణించాల్సి ఉంటుంది. అదే గుంటూరు నుంచి ఎవరైనా రావాలనుకుంటే 35 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. మీరు ఈ గుహలను చేరుకోవడానికి బస్సులు, ఆటోలు, అలాగే బైక్ ట్యాక్సీలు కూడా అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కృష్ణా నది. మన వీడియోని విజయవాడ నుంచి ఎంతమంది అయితే చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ప్రజెంట్ మనం ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం ఇప్పుడు మంగళగిరి వెళ్ళే రూట్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే నైట్ టైమ్స్ ఇక్కడ కలర్ఫుల్గా లైట్స్ తోటి అయితే చాలా బాగుంటుందండి చూడడానికి. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇలా రండి. ఇక్కడ కనిపిస్తున్న కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అయితే నిర్మిస్తున్నారు. ఈ కొండని విజయకీలాద్రి అంటారు. తప్పకుండా ఒకసారి ఆ స్వామివారిని కూడా దర్శించుకోండి. ఫైనల్గా మనమైతే ఉండవల్లి కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తున్న ప్లేసే ఉండవల్లి కేవ్స్ అండి. ఇక్కడ మనం ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్ దగ్గర ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక పర్సన్కి 25 రూపీస్ అని ఉంది. అదే ఫారినర్ అయితే 300 అని మెన్షన్ చేశారు. ఇక్కడ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఈ గుహలకు సంబంధించిన వివరాలు అయితే గవర్నమెంట్ వారు ఈ బోర్డులో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే చదువుకోవచ్చు. ఈ గుహలో మొత్తం ఒక 4 అంతస్తుల కింద అయితే ఉంటుంది. మొదటి అంతస్తులో అయితే త్రిమూర్తుల ఆలయాలు అయితే ఉంటాయి. 2వ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి వారి ఏకశిలా విగ్రహం అయితే ఉంటుంది. ఇది 5 మీటర్ల పొడవున్న ఏకశిలా విగ్రహం ఇది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి పైన ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. మేము సాయంత్రం 4 అయింది ఇక్కడికి వచ్చే టయానికి. పెద్దగా క్రౌడ్ అయితే ఏం లేదు. మీరు కానీ సండేగా వస్తే ఇక్కడ క్రౌడ్ అయితే చూడడానికి అయితే చాలా ఉంటుంది. ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ని. మనకు చాలా కామన్గా ఇలాంటి ప్లేస్లో ఇలాంటి పక్షులు అయితే కనిపిస్తాయండి. నాకు ప్రజెంట్ 3 పక్షులు అయితే కనిపించాయి. మీకు కనిపించాయో లేదో కామెంట్లో తెలియజేయండి. వీడియో అయితే షూట్ చేయొద్దన్నారు వాళ్ళని. వాళ్ళ పేరెంట్స్ అయితే ఎంతో కష్టపడి ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకోమని పంపిస్తుంటే వాళ్ళైతే ఇలా పార్కులంపట గుహలంపట అయితే తిరుగుతుంటారు. మీరు మాత్రం బాగా చదువుకోండి. ఇలాగా పార్కులంపట గుహలంపట తిరగకండి. ఈ కింద అయితే ఏమి లేవండి. గబ్బిలాలు అయితే ఎలాడుతున్నాయి. అలాగే చాలా బ్యాడ్ స్మెల్ కూడా అయితే వస్తుంది. పైకి వెళ్ళి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది అయితే చూద్దాము. చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి మన ఛానల్లో. వీడియోలు అయితే సరిగ్గా చేయడానికి అయితే కుదరట్లేదు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మంచిగా అయితే వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. మీకు ఇక్కడికి వచ్చిన అనుభూతి అయితే కలుగుతుంది.
పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో షూట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి మనం ఇప్పుడు. ఇక్కడ స్తంభాలు కూడా చాలా బాగా చెక్కారండి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలే ఆలయాలు. ఇక్కడ ముందుగా విఘ్నేశ్వరుడు ఆలయం అయితే ఉంది. ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు ఇక్కడ అప్పుడప్పుడు పంతులు గారు అయ్యి వచ్చి. మేము వచ్చే టైంకి అయితే పంతులు గారు లేరు, లేకపోతే ఆయన కూడా ఇక్కడ కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఈ ఫ్లోర్లో చాలా దేవుడి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. త్రిమూర్తుల విగ్రహాలు అలాగే ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా అయితే చెక్కారు. ఇక్కడ మీరు చూస్తే ఏనుగు తల్ల అయితే కనిపిస్తుంది కదండి శిల్పం. అలాగే దీనిపైన ఫ్లోర్లో కూడా 3వ అంతస్తులో ఇలాంటి విగ్రహాలు అయితే కనిపిస్తాయి మీకు. చాలా అందంగా అయితే ఉంటాయండి. ఒకసారి అయితే పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి చూడడానికి ముస్లిమ్స్ కూడా అయితే వస్తున్నారండి. ఒకసారి అయితే పైకి వెళ్దాం ఇప్పుడు. అవిగోండి రాతి విగ్రహాలని ఎలా చెక్కారో చాలా అందంగా ఉంటాయి. వాటిని చూసే ముందు ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాం లోపల. ఇక్కడ అందరూ కలిసి తపస్సు చేస్తున్నట్టు కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మీకు. ఋషులు అయితే ఇక్కడ తపస్సులు అయితే చేస్తున్నట్టు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే మధ్యలో విష్ణుమూర్తి ఉన్నట్టు. అక్కడ కనిపిస్తున్న గదిలోనే 5 మీటర్ల విగ్రహం అయితే ఉంటుంది విష్ణుమూర్తిది. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఒకసారి అయితే చూడండి ఎంత పెద్ద విగ్రహం అది. ఇలాంటి ఏకశిలా విగ్రహాలు చాలా పురాతనమైనవి, చాలా తక్కువగా అయితే ఉంటాయండి. వీలు కుదిరినప్పుడు మీరు ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకోండి. చాలా దగ్గర నుంచి అయితే చూశాను, చాలా బాగుంది కదా. స్వామివారికి ఇక్కడ రోజు పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ కొండ మీద చెక్కిన ఈ రాతి బొమ్మలు అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి, చాలా బాగా చెక్కారు. ఇక్కడ చివర్లో ఒక స్వామి అయితే నెమలను అయితే పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే ఇక్కడ ఇంకో 2 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక గరుష్మంతుడి విగ్రహం, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అయితే ఉంది. ఇక్కడ బయట చూస్తే సింహం అలాగే కొంతమంది ఋషులు తపస్సు చేస్తున్నట్టు రాతి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మంది అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఈ విగ్రహం చూడండి ఎంత పురాతనమైందో, ఎక్కడా చెక్కు చెదరకుండా అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడికి చాలా కోతులు కూడా వస్తున్నాయండి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు వాటి ఆకలిని కూడా తీరుస్తున్నారు. వాటికి నీళ్లు అలాగే తినడానికి ఏమనిచ్చి. ఇక్కడ ఉండే ఒక్కొక్క ఋషి విగ్రహం ఒక్కోలా అయితే ఉందండి. ఈయన ఎవరు సంగీతం వాయిద్యం అయితే పట్టుకుని ఉన్నారు. చాలా అందంగా అయితే ఉందండి. దీనిపైన కూడా ఇంకో ఫ్లోర్ అయితే ఉంది. అక్కడికైతే నో ఎంట్రీ అని పెట్టారు. నేను అక్కడికైతే వెళ్ళలేదు. తప్పకుండా మీరైతే ఈ ఉండవల్లి కేవ్స్ని అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.
అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.